దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఫిబ్రవరి 27. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేయుటకు ఆరంభించిన దినం మొదలుకొని కనానులో ప్రవేశించు దినం వరకు ఆకాశము నుండి మన్నా అను ఆహారం ఇయ్యబడెను. ఈ మన్నా చూచుటకు మంచు కణముల వలెను, రుచికి తేనె కలిపిన అపూపము వలెను ఉండెను. సూర్యుడు ఉదయింపక ముందే వారు ఈ మన్నాను సమకూర్చుకొనవలెను. వారు సమకూర్చుకొనిన తర్వాత హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనం. ఇశ్రాయేలీయులను మన్నాతో తృప్తిపరిచినట్టు దేవుడు ప్రతి మనుష్యుని ఆత్మీయ ఆహారముతో తృప్తిపరచునని మన్నాగల బంగారు పాత్ర సూచించుచున్నది. ఆ తృప్తిపరచు జీవాహారము యేసు ప్రభువే. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుండి 50 వచనములు. చిగురించిన అహరోను చేతికర్ర పునరుద్ధానమునకు గుర్తు. పునరుత్థానపు శక్తి వలననే ఎండిన కర్ర జీవము గలదై పుష్పించెను. ఆ పునరుద్ధానపు శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితం కూడా ఆత్మీయముగా ఫలభరితము కాగలదు. ప్రైజ్ లార్డ్.